అధినేత పార్టీ నేతలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు ఆయన అసమర్థతను, ఆయన ప్రభుత్వ వైఫల్యాలను వ్యవస్థలపై తోసివేస్తున్నారంటూ విమర్శించారు. మే 23న విడుదలయ్యే ఫలితాల ద్వారా చంద్రబాబు తనయుడు లోకేష్తో పాటు మంత్రులందరికీ డిపాజిట్లు కూడా దక్కవంటూ ఎద్దేవా చేశారు. మే 23న విడుదలయ్యే ఫలితాల్లో తమ పార్టీ 150 స్థానాల్లో ఘన విజయం సాధిస్తోందని, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారంటూ ఆ పార్టీ నేతలు జోష్యం చెప్పారు. అసమర్థత, వైఫల్యాలను చంద్రబాబు వ్యవస్థలపై తోసేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2014లో అదే ఈవీఎంలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోయారని, టీడీపీ నేతలు తమకున్న అవలక్షణాలను ఎదుటివారికి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన తాలూకు వైఫల్యాన్ని ఎటువంటి తోసి ఇది నా తప్పు కాదు, ఆయన తప్పు, ఇది నేను చేయలేదు, ఆయన చేశాడని పక్కవాడి మీద తోయడం అనేది అతను బాగా వెనతో పెట్టిన విద్య. నీకేం కావాలి? ఇప్పుడు ఇతనికి వచ్చి అంటే ఎలక్షన్ రద్దు చేసేది, రద్దు చేస్తే మళ్ళీ అవే ఓట్లు పడతాయి. ప్రజలు నువ్వు తీసేలేవు కదా. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మానేసి నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకొని, ఎక్కడ నీ సామాజిక ప్రజలందరూ ఎక్కడో చూసుకొని ఈ అమెరికా నుంచి తెచ్చుకొని అందరూ ఈలే ఓటేయాలంటే ఏమో అప్పుడు ఆలోచించవచ్చు. ఎన్నిసార్లు ఇదే జరుగుతుంది. టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్రిమినల్ స్వభావం కలిగిన వ్యక్తి అని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గెలవడం కోసం ఎంతకైనా బరితెగించే చరిత్ర కోడెలదని మండిపడ్డారు. ఓటర్లను బెదిరించడం, బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడడం కోడెలకు వెన్నతో పెట్టిన అలవాటంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తలుపులు వేసుకొని ఈవీఎంలు ఉండగా, స్టాఫ్ ఉండగా తీసుకువెళ్ళి అది అక్కడ రీపోలింగ్ చేయించాలని. అది వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి గ్రామం. వైఎస్ఆర్సీపీకి అక్కడ మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీని తగ్గించడం కోసం వీళ్ళు గందరగోళం చేసి దాన్ని ఏదో రీపోలింగ్ చేయించాలనో మరొకటో కుట్రపూరితంగా వ్యవహరించారు. కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. మేము పార్ట్ అండ్ పార్షియల్ కానే కాదు, నాకు అసలు సంఘటనే తెలియదు, నేనేదో చేయించానని ఆయన మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదని మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వారి మేము తప్ప బూత్ క్యాప్చరింగు, అదేవిధంగా దొంగ ఓట్లు, రిగ్గింగ్లు చేసేటటువంటి సాంప్రదాయం కానీ అలాంటి పద్ధతి కానీ మాకు లేదని మనవి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చిత్తుగా ఓడిపోతారంటూ వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసినా ఆయన రథచక్రాలు ఊడిపోతాయంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఢిల్లీ వెళ్లి నీతులు చెప్తున్నారంటూ విమర్శించారు. ఇక్కడ తప్పు చేయటం, ఢిల్లీ వెళ్ళి కూర్చోవటం అంటే రాజ్యాంగం మీద పూర్తిగా అతనికి విశ్వాసం అనేది ఉండదు. సొంత రాజ్యాంగంతో వ్యవస్థలను మేనేజ్ చేయటమే చంద్రబాబు నాయుడు పరితరం. అదేవిధంగా అతని పరిపాలనలోనే కులాలను, మతాలను చీల్చి చెండాడి అవసరమైతే కులాలను దళితుల్లో ఎవరు పుడతాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర పరిపాలనలో భాగస్వామిగా ఉండి ఈ రాష్ట్రంలో పరిపాలించే వ్యక్తి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని కులాలను విడగొట్టి, మతాలను విడగొట్టి, దాడులు చేయించి, అకృత్యాలు చేయించి, అమానుషాలు చేయించినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యవాదులను కలుపుకు రావాలని పిలుపు ఇస్తా ఉంటే, ఓ అప్రజాస్వామిక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసి, అవినీతిమయం చేసి, దాడులు చేయించి, అకృత్యాలు చేయించినటువంటి వ్యక్తి నువ్వు ఢిల్లీ వెళ్ళి ఇంకా ఏం ప్రజలను మోసం చేస్తామని అడుగుతా ఉన్నావు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ బాబులు పొలిటికల్ జోకర్లంటూ వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా వెలుగొందిన హాస్య నటుడి పాత్రను తాజాగా నారా లోకేష్ భర్తీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మంగళగిరిలో ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయిన లోకేష్ కమెడియన్ పాత్రను ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటు వేసినట్టుగా ఏలు చూపించాడు. ఓటు వేసి వేలు చూపించినటువంటి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఎన్నికల కమిషన్ దగ్గర నా ఓటు నాకు పడిందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేశాడు. అంటే నీ ఓటు నీకు పడలేదు అని అంటే నువ్వు ఎవరికేస్తే వాళ్ళకి పడి ఉంటుంది ఓటు. ఈరోజు నువ్వు నా ఓటు నాకు పడిందా అంటే దానికి అంటే నువ్వు ఏదో ఒక విధంగా నీ ఓటమికి ఎన్నికల కమిషన్ని బాధ్యత చేయాలి, ఎన్నికల కమిషన్ మీద ఆ నింద వేయాలి అనేటువంటి ఆలోచన తప్ప. చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏ విధంగా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా నీ ఓటమి నువ్వు అంగీకరించలేక, నీ ఓటమి నువ్వు జీర్ణించుకోలేక అధిక శాతంలో ఓటర్లు పాల్గొని తీర్పునిచ్చారు కాబట్టి నీ ఓటమి ఖాయమైపోయింది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి రోజుకు ఒక డ్రామా ముందస్తుగా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. గత 4 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, తాజాగా ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో
రాష్ట్ర ప్రజలు వైసీపీ తరపున నిలిచి ఆ పార్టీకి పట్టం కట్టబోతున్నారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి ధీమా ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలంటే మే 23 వరకు ఆగాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.